యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 23వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఎలయనగా మస్తరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. యాకోబు 3వ అధ్యాయం 16వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మత్సరం లేదా అసూయ, వివాదం అన్నది విశ్వాసికి ఉండకూడని కార్యాలు. మన దేవుడు మద మశ్చర్యాలను జయించినవాడు. సాధారణముగా అసూయ, ఈర్ష ఇటువంటిది లోకంలో ఉన్న వారిలో మనం చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులమైన మనకు ఇది ఉండకూడనిది. దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. అది సమాధానమునిచ్చును, మృదువుగా మాట్లాడును, కనికరము చూపును. పశ్చాత్తాపము వేషధారణ లేనిది. ఈ దేవుని జ్ఞానము ఉన్న చోట వివాదము ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు. కావున ఇతరుల బాగును క్షేమమును చూసినప్పుడు, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు సంతోషముతో వారితో పాటు సంతోషించే వారముగా మనం ఉండాలి. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమ లేని చోట ఇతరులు క్షేమము చూసి అసూయతో వారితో వివాదము, అల్లరి చేయతోచును. కావున వాక్యం సెలవిచ్చున్న విధముగా అబద్ధము, అపవిత్రత, అసూయ, ఈర్ష, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను అనేకులకు మనము తెలియజేద్దాం. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్.